గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ ప్రకాష్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు పూర్తయిన పరిస్థితి ప్రధానంగా ఉంది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు నాయుడు కొనసాగుతుంటే, అలాగే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఇద్దరు జోడితో తనదైన స్థాయిలో అయితే పాలన ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. ఇటీవల టీడీపీకి సంబంధించినటువంటి కోటి సభ్యత్వాలు కూడా పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. ఇటీవల ఎన్టీఆర్ వర్ధంతి నాడు ఈ యొక్క కోటి సభ్యత్వాలు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో సమర్పించినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. తన 3వ తర నేతగా కూడా తన కోటి సభ్యత్వాలు పూర్తి చేసినటువంటి నాయకుడిగా కూడా రికార్డు సృష్టించినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే ఇప్పుడు సరికొత్తగా ఈ నారా లోకేష్కు డిప్యూటీ సీఎం కావాలనేది నినాదం ఒక్కొక్కటిగా టీడీపీ నాయకుల నుంచి అయితే స్వరం పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మొదటిసారిగా అయితే దీనిపై మహాసేన రాజేష్ గారు కూడా దీనిపై మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఒక్కొక్కరిగా టీడీపీ నేతల నుంచి నారా లోకేష్ అన్ని అర్హతలు ఉన్నటువంటి నాయకుడిగా డిప్యూటీ సీఎం హోదాలో చూడాలంటూ తమదైన స్టైల్లో అందరూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపై ప్రస్తుతం మొదటిసారిగా మాట్లాడినటువంటి మహాసేన రాజేష్ గారు ఉన్నారు. దాని అభిప్రాయం ఏ విధంగా లోకేష్ గారిని డిప్యూటీ సీఎంగా చూడాలనే కోరిక నిజంగా ఆయన ఏ విధంగా మాట్లాడే ప్రయత్నం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, నమస్తే అండి. ఏంటి నారా లోకేష్ గారిని ఆ డిప్యూటీ సీఎం హోదాలో చూడాలంటూ మొదటిసారిగా స్వరం ఇప్పారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా కొంచెం దోసి పెంచి మిగిలిన నాయకులు కూడా మాట్లాడుతున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలంటే ఇప్పటికే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ కొనసాగుతున్నారు, సీఎంగా ఆయన ఉన్నారు. ఈ పరిణామం ఎలా చూడాలంటే కూటమిలో బీటలు వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? ముందుగా మీకు ఆర్టీవీ ప్రేక్షకులకి హృదయపూర్వక నమస్కారాలండి. అయితే డిప్యూటీ సీఎంగా లోకేష్ గారిని చూడాలనుకున్న దానికన్నా ముందు లోకేష్ గారిని సీఎంగా చూడాలనే కోరుకున్నామండి. నేను ఈ వీడియో మాట్లాడక ముందు 4 రోజుల ముందే లోకేష్ గారిని సీఎం చేయండి, ఇదే కరెక్ట్ టైము, ఇప్పుడు ఆయనకి సీఎంగా చంద్రబాబు నాయుడు గారు యాక్టివ్గా ఉన్నప్పుడే ఆయన సీఎం చేస్తే ఆయన ఎలా వెళ్ళాలనేది చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా పెద్దోళ్ళు కానీ చిన్నోళ్ళు కానీ అటు ఇటు అయినా వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు సరిదిద్దడానికి అవకాశం ఉంటుంది. ఈయనకి కూడా ఒక రాజగురువు ఉంటాడు అని చెప్పి మాట్లాడానండి. అయితే దాని మీద పెద్దగా ఎవరు చర్చలు పెట్టలేదు. అయితే సీఎం ఇవ్వడం ఒక లేట్ అయ్యేలా ఉంటే కనీసం డిప్యూటీ సీఎం అన్నా చేయండి ఆయన్ని. ఎందుకంటే ఆయన చాలా కష్టపడ్డాడండి. దీనికి పవన్ కళ్యాణ్ గారికి లింక్ పెట్టారు, కానీ నిజంగా లోకేష్ గారిని దగ్గర నుంచి చూసిన వాళ్ళం మేము. ఆయన ఎంత కష్టపడ్డాడు, ఎన్నో అవమానాలు పడ్డాడు అన్నది. ఆయన ఎక్కడో అలా మూలను వదిలేస్తుంటే బాధ అనిపిస్తుంది. ఆయన కూడా ఒక ప్రోటోకాల్, ఒక గౌరవాన్ని ఇవ్వండి అని తర్వాత మళ్ళీ 4 రోజుల తర్వాత ఇది మాట్లాడాను. ఇక దీన్ని టాపిక్ని హైలైట్ చేసి, ఎందుకంటే నేను డిప్యూటీ సీఎం కనుక పవన్ కళ్యాణ్ గారు ఇంకో డిప్యూటీ సీఎం ఉన్నారు కాబట్టి ఈ రెండింటిని మ్యాచ్ చేసి మనం దీన్ని కాంట్రవర్సీ చేయాలనే ఆలోచనతో చేశారు. కానీ నిజానికి లోకేష్ గారిని ఇప్పుడు కూడా చెప్తున్నానంటే ఆయన సీఎంగా చూడాలి మేము. ఎందుకంటే 135 సీట్లు వచ్చాయంటే దాని వెనకాతల లోకేష్ గారి కృషి అమోఘం. అసలు ఈ పార్టీ అంటే నాకు టీడీపీ ఉంది కాబట్టి నాకు లోకేష్ గారి గురించి చెప్తున్నాను. స్టేట్లో మరొకరెవరు కూడా అంత కష్టపడని అవమానాలు పడ్డారని నేను అనుకోవట్లేదండి. అంత అవమానపడ్డ నాయకుడిని గుర్తించడం మా బాధ్యత. పైగా అది ఇంటర్నల్ విషయం, టీడీపీ ఇంటర్నల్ విషయం. డిప్యూటీ సీఎం చేయాలన్నా సీఎం చేయాలన్నా అది టీడీపీ కోటాలోకి పొత్తు ధర్మంలో భాగంగా సీఎం టీడీపీ నుంచే ఉంటారు. ఎందుకంటే పెద్ద పార్టీ కాబట్టి ఏది చేసినా అది మా ఇంటర్నల్ వ్యవహారం. అది దాన్ని మరి కాంట్రవర్సీ చేశారు. అలాగా అంటే ఒక పక్కన మరి సీఎంగా కావాలని మొదటగా కోరేమన్నారు. మరి సీఎంగా మీ అధినాయకుడు చంద్రబాబు గారు ఆయన ఉన్నారు. ఆయన ఉంటే మరి సీఎంగా ఎలా సాధ్యం అవుతుందని మీరు అనుకున్న అంటే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు? ఇప్పుడు శిబు సోరెన్ గారు ఉన్నారండి. ఆయన ఉండగానే వాళ్ళ అబ్బాయి హేమంత్ సోరెన్ గారిని సీఎం చేశాడు ఆయన. ములాయం సింగ్ యాదవ్ గారు ఉన్నారు. ఆయన యాక్టివ్గా ఉండగానే అఖిలేష్ సింగ్ యాదవ్ గారిని ముఖ్యమంత్రి చేశాడు. అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు యాక్టివ్గా ఉండగానే యువనాయకుడు లోకేష్ గారిని ముందు తీసుకురావడం ద్వారా. ఎందుకంటే ఇప్పుడు వైసీపీ వాడు ఏమంటున్నారండి, ఈయన వయసు దాటిపోయింది, పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు అని ఒకటి విమర్శిస్తున్నారు టీడీపీ నాయకత్వాన్ని. రెండోది సూడో సీఎంగా వ్యవహరిస్తున్నారు లోకేష్ గారు వెనకాల ఉండి అని అంటున్నారు. ఆయనకి కర్మ సూడో సీఎంగా వ్యవహరించడానికి, ఆయనే కదా నెక్స్ట్ వారసుడు. ఇలాంటి ఆరోపణలన్నింటికి చెక్ పెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. పైగా లోకేష్ గారు సీఎం అయ్యేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు యాక్టివ్గా ఉండటం అనేది అతిపెద్ద బలం అండి. అది ఆయన అన్నిటిని టేక్ కేర్ చేసుకుని చూసుకోగలుగుతారు. ఈయన ఎలా వెళ్ళాలి ఏంటని డైరెక్షన్ ఇవ్వగలుగుతారు కదా అని అడిగాం. అది అందులో తప్పేం లేదు. ఎందుకంటే ఇది ఎక్కడ జరగదు కాదు. కరుణానిధి గారు సీఎం, ఎంకే స్టాలిన్ గారు సీఎం, వాళ్ళ అబ్బాయి ఉదయనిధి స్టాలిన్ ఇప్పుడు డిప్యూటీ సీఎం. ఎక్కడ జరగదు కాదండి. నేను అడిగిన దాంట్లో నిజం ఉంది, న్యాయం ఉంది. కాకపోతే ఇది కాంట్రవర్సీ కోణంలోకి వెళ్ళింది. అదే దురదృష్టం.
అంటే మరి ఇప్పుడు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ అయితే ఇప్పుడు కొనసాగుతున్నారు. ఆయన అంటే గతంలో ఒప్పందం ప్రకారంగా ఇంకో డిప్యూటీ సీఎం ఇవ్వకూడదు అనేది ఉన్నది. వాళ్ళిద్దరి మధ్య జరిగినట్టు మాటలు అని చెప్పేసి అటు చెప్పుకొస్తున్నారు. కానీ ఈ సందర్భంలో డిప్యూటీ సీఎంగా ఆయన ఉంటున్నప్పుడు ఈ మాటలు కాంట్రవర్సీగా ఉన్నట్టుగా అనిపిస్తున్నాయి కదా. అది మరి నాకు తెలియదండి. అంటే డిప్యూటీ సీఎం ఒకటే ఉండాలి, అది ఓన్లీ పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఉండాలని వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు అనేది మరి అది ఇప్పుడు ఎవరన్నా బయట తీసుకొచ్చి మాట్లాడుతున్నారేమో. అది ఇప్పటివరకు ఎవరికీ తెలియదండి. ఎందుకంటే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 5గురు డిప్యూటీ సీఎంలు, సెకండ్ టర్మ్ 5గురు డిప్యూటీ సీఎం, అంటే 10 మంది చేశారు. అంతకుముందు టీడీపీ గవర్నమెంట్లో కూడా కేఈ కృష్ణమూర్తి గారు, చంద్రరాజప్ప గారు ఇద్దరు డిప్యూటీ సీఎంలు చేశారు. కాబట్టి డిప్యూటీ సీఎంలు అనేవాళ్ళు ఎంతమంది అన్నా ఉండొచ్చు అనేది మాకు తెలుసు తప్ప, ఒకవేళ కూటమి పొత్తులో భాగంగా వీళ్ళు ముందే మాట్లాడుకున్నప్పుడు డిప్యూటీ సీఎం ఒకటే ఉంటుంది, అది పవన్ కళ్యాణ్ గారికే ఉంటుంది అనేది బయట ఎవరికి తెలీదు. ఒకవేళ అలాగ తెలిసి లేదు ఇది ఇలాగ జరిగింది ఒక్కరే ఉంటారని కనుక చెప్తే ఖచ్చితంగా ఈ వాదన ఎవరు ముందుకు తీసుకెళ్లరండి. ఎందుకంటే పొత్తు కొనసాగాలి కలకాలం అని కోరుకునే వ్యక్తులు మేము. పొత్తు ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడాలని మేము అనుకోవట్లేదండి. కాకపోతే ఆ విషయం మరి ఒక్కటే డిప్యూటీ సీఎం ఉండాలనేది మాత్రం మాకు ఎవరికి తెలియదు. అంటే డిప్యూటీ సీఎంగా ఇప్పుడు ఒకవేళ ఈయన ఇస్తే లోకేష్గా ఇచ్చిన, అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా కొనసాగితే ఆ విధంగా మీ టీడీపీ నాయకులందరూ కూడా సంతృప్తి పడతారంట. మేము అడిగింది అదండి. ఆల్రెడీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఇప్పుడు మరో డిప్యూటీ సీఎంగా తెలుగుదేశం పార్టీ నుంచి ఈయన ఆల్రెడీ జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. రెండో డిప్యూటీ సీఎంగా ఉండాలి, ఇద్దరు ఉండాలి. ఇద్దరు ఉంటే చంద్రబాబు నాయుడు గారికి ఏదో 2 కళ్ళులాగా ముందుకు తీసుకెళ్ళి ఇంకా స్పీడ్గా వెళ్తారు ముందుకి అనే ఆలోచనతో అన్నాం తప్ప, పవన్ కళ్యాణ్ గారిని తీసేసి లోకేష్ గారిని డిప్యూటీ సీఎం అనేది మేము ఎప్పుడు కళ్ళ కూడా ఊహించలేదండి. ఆ మాట కూడా నేను అన్నది కూడా, మేము కోరుకున్నది కూడా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఆయన బాధ్యతలు, ఆయన అధికారాలు, ఆయనకి ఇచ్చే ఇంపార్టెన్స్ ఏవి తగ్గకుండానే పార్టీ నుంచి కూడా యువ నాయకత్వం ముందుకు రావాలి. ఎందుకంటే లోకేష్ గారు ఇప్పుడు కోర్టు సభ్యత్వాలంటే ఆషామాషి విషయం కాదండి. ఆయన ఎంత ఎఫర్ట్ పెట్టాడు అనేది అందరికీ తెలిసిన విషయం. అలాంటి ఆయనకి ఆ గుర్తింపు కావాలని ఆ పార్టీ కార్యకర్తగా మేము కోరుకున్నాం. చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేయడం కూడా తప్పంటే ఎలా సార్ కదండి. అంటే మీరు చంద్రబాబు గారి పాలన గతంలో చూస్తాం, ఇప్పుడు కూడా చూస్తున్నాం, అది ఓకే. అంటే డిప్యూటీ సీఎంగా మొదటిసారిగా వచ్చినటువంటి పవన్ కళ్యాణ్, ఆయన పాలన ఏ విధంగా ముందుకు, ఆయన వ్యవహార శైలి సీఎం డిప్యూటీ సీఎం హోదాలో ఏ విధంగా ఉందనుకుంటున్నారు? ఆయన డిప్యూటీ సీఎం హోదా ఉన్న ఆయన అలాగే చేస్తారండి. డిప్యూటీ సీఎం లేకపోయినా అలాగే చేస్తాడు ఆయన. అంటే ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా ప్రజల తరపున ఆయన అలాగే పోరాడాడు. ఇప్పుడు డిప్యూటీ సీఎం ఒక అధికారం వచ్చిన తర్వాత ఆయన ఇంకా రెండింతల రెట్టింపుతో ఆయన ముందుకు దూసుకెళ్తున్నాడు. ఆయన పరిపాలన అంటే ఆయన శాఖలను ఆయన నిర్వహించే విధానం కానీ, లేకపోతే గవర్నమెంట్లో ఆయన పట్టు ఇచ్చేసే పరిస్థితిలో కానీ చాలా గొప్పగా చేస్తున్నాడు ఆయన. ఆయన పరిపాలనకు కానీ ఆయన ప్రవర్తన కానీ మనం ఏం పేరు పెట్టలేము, అందులో ఏ డౌట్ లేదు. అంటే ఇప్పుడు ఆయన కొన్ని మంత్రి శాఖలు కూడా ఉన్నాయి, మీరు అన్నట్టుగా పంచాయతీ శాఖ, అటవీ శాఖ మంత్రి కూడా చేస్తున్నారు. అందులో మాట్లాడుతూ నేనే హోంమంత్రి అవుతే అని గతంలో పిఠాపురంలో కూడా మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి. దీన్ని ఎలా చూడాలంట? అంటే ఆయన కొన్ని విషయాల్లో కూటమిలో అంటే భాగస్వామిగా ఉంటున్నారు. కొన్ని విషయాల్లో కూటమిలో ఏదన్నా పొరపాట్లు జరుగుతున్నాయి అన్నప్పుడు ఆయన ప్రతిపక్ష పాత్ర కూడా ఆయనే పోషించినాడు. నిజానికి లా అండ్ ఆర్డర్ విషయంలో డిప్యూటీ సీఎంగా ఎవరు హోంమంత్రి గారి విషయం కానివ్వండి, మొన్న తొక్కిసలాట విషయం కానివ్వండి, లడ్డు విషయం, షీజర్షిప్, ఇలాంటి విషయాలన్నింటిలో కూడా అవసరమైనప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాడు. మామూలుగా ఉన్నప్పుడు ఆయన కూటమి గవర్నమెంట్లో ఒక సభ్యుడిగా, కూటమి గవర్నమెంట్లో భాగస్వామిగా ముందుకెళ్తున్నాడు. అంటే 2 పాత్రలు పోషిస్తున్నాడు. ఇది కరెక్టా కాదా అంటే అది చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తారు. ఆయన అంటే అంత పెద్ద స్థాయి వ్యక్తి కాబట్టి ఈయన కూడా ఏమైనా ఉంటే వాళ్ళిద్దరు చూసుకుంటారండి. దాంట్లో మనం ఏం కామెంట్ చేయలేం. అంటే డిప్యూటీ సీఎం హోదాలో ఒకవేళ ఉంటే లోకేష్ గారు ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చి గౌరవం ఇస్తున్నారు. అంటే ఇద్దరు కూడా ఒక అన్నగా ఆయన కూడా సంభవిస్తూ కూడా తిరుగుతున్న పరిణామాలు ఉన్నాయి. అంటే చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు ఆపదలో ఆదుకున్నది పవన్ కళ్యాణ్ కాబట్టి పవన్ కళ్యాణ్ ఈ యొక్క డిప్యూటీ సీఎం ఇచ్చారు. గెలుపులో ప్రధాన సూత్రధారుడు కూడా పవన్ కళ్యాణ్ కాబట్టి ఈ విధంగా ఇచ్చారనేది జన సైనికులు కావచ్చు కొంతమంది వాదన. అందుకే ఆయన సీఎం కాలేరు కాబట్టి డిప్యూటీ సీఎంగా ఇచ్చారు. మళ్ళీ డిప్యూటీ సీఎంకి ఒకరిస్తే మళ్ళీ జన సైనికుల నుంచి ఎవరు వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. అసలు అంటే కొద్దిమంది అలా వాళ్ళ మనోభావాలు రెచ్చగొట్టరు కానండి. ఇంకో డిప్యూటీ సీఎం ఇవ్వాలా లేకపోతే లోకేష్ గారిని సీఎం చేసుకోవాలనేది అది కంప్లీట్గా తెలుగుదేశం పార్టీ అంతర్గత వ్యవహారం. అది అసలు జన సైనికులకు కానీ లేకపోతే ఇంకొకళ్ళు కానీ విమర్శించినట్టు, వాళ్ళని ఏదో తక్కువ చేసినట్టు అవ్వదు. ఇక గతంలో జరిగినాయి అంటే ఎలక్షన్ ముందు ఏం జరిగాయి, ఎవరి వల్ల ఎవరు గెలిచారు అనేది ఎవరికి వాళ్ళే చెప్పుకుంటారు. తెలుగుదేశం కార్యకర్తలు మేము ఎంతో కష్టపడ్డాం, 5 సంవత్సరాలు కష్టపడ్డాం, కేసులు అనుభవించాం, జైలుకి పోయాం, మా వల్ల కూటమి నెగ్గిందని తెలుగుదేశం వాళ్ళు అంటారు. జనసేన వాళ్ళు లేదు పవన్ కళ్యాణ్ వల్ల నెగ్గారు, మేమే కష్టపడ్డామని వాళ్ళు అంటారు. బీజేపీ వాళ్ళు మేము కరెక్ట్గా అప్పుడు పొత్తులోకి రాబట్టి ఎలక్షనీరింగ్ కరెక్ట్గా జరిగింది కాబట్టి మా వల్ల నెగ్గారు. అంటే ఏ పార్టీ కార్యకర్తలు ఆ పార్టీ గొప్పతనం చెప్పుకుంటారండి. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మాత్రం పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఉండగా ఇంకో లెవెల్లో ఒక సాధారణ వ్యక్తిని తీసుకెళ్ళి డిప్యూటీ సీఎం కూర్చోబెడితే
ఓకే, ఆయన ఏమైనా అవమానించడానికి కానీ చేశారేమో అని అనుకోవచ్చు. కానీ నారా లోకేష్ గారు 135 మంది ఎమ్మెల్యేలు కలిగిన అతిపెద్ద పార్టీ తెలుగుదేశం పార్టీ వారసుడైన. అలాగే గతంలో పోనీ ఏం పని చేయకుండా సడన్గా వారసత్వాన్ని ఒకటే కార్డు పట్టుకుని వచ్చాడంటే కాదు. 2024 2019 నుంచి 24 దాకా ఆయన పడ్డన్ని కష్టాలు, ఆయన పడ్డంత శ్రమ, ఆయన చేసినంత పాదయాత్ర మరొకరెవరు చేయలేదండి. అయితే పాదయాత్ర చేసిన ప్రతి ఒక్కడు ఇక్కడ సీఎం అయ్యారు. ఇక్కడ పాదయాత్ర చేసిన లోకేష్ గారు సీఎం అవ్వకపోగా కనీసం డిప్యూటీ సీఎంగా గుర్తించండి అంటే అది కూడా అవమానకరం అని చెప్పేసి మరి కొంతమంది ప్రచారం చేస్తుంటే నేను అంటే పార్టీలో ఉన్నాను, పార్టీ లైన్లో మాట్లాడాలని నేను చాలా తగ్గించుకుని మాట్లాడుతున్నానండి. కానీ నిజానికి లోకేష్ గారిని దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా ఆయన కనీసం డిప్యూటీ సీఎం అంటే వేరు వేరు మనోభావాలు బాధపడుతున్నాయి, లేకపోతే ఇంకోళ్ళు ఎవరు ఇలాగ అన్నారు అలాగ అన్నారు అన్నప్పుడు నాకు చాలా బాధేస్తుందండి, చాలా కోపం కూడా వస్తుంది నాకైతే. మరి ఏంటి పరిణామం అంటే మీ ఇంకా ఎజెండా మీ చంద్రబాబు ముందు ఇంకా ఏమి పెట్టదనుకున్నారంటే ఇన్ని ఎప్పటిలోగా చూడాలంటారు. ఇటీవల బర్త్డే కూడా సమీపిస్తుంది. మరి ఆ హోదా ఇది కోరిక నెరవేరే అవకాశం ఉందంట. ఒకటే అండి, చంద్రబాబు నాయుడు గారిని పార్టీ తరపున మేము అందరూ రిక్వెస్ట్ చేసాం. నేను ఒక్కడే కాదు, ఇప్పుడు నేను ఒక్కడే అంటే ఏదో గతంలో జనసేనకి రాజేష్కి ఏదో చిన్న చిన్న విభేదాలు ఉన్నాయి కాబట్టి చేసాడని అనుకోవచ్చు. నేను ఇచ్చిన వాదనలో ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారిని డిఫేమ్ చేస్తూ కానీ జన సైనికులు విమర్శిస్తూ కానీ మాట్లాడలే. తెలుగుదేశం అధికార ప్రతినిధిగా నా భావన చెప్పాను, ఆకాంక్ష. దాన్ని మరి చాలా పెద్ద పెద్ద నాయకులు చెప్తున్నారు. ఇప్పుడు రఘురామరాజు గారు అవును కరెక్ట్ అండి, అది జరగాలి అంటున్నారు. వర్మ గారు, పిఠాపురం వర్మ గారు అవునండి జరిగితే తప్పేంటి అని అడుగుతున్నారు. ఆయన శ్రీనివాసరెడ్డి గారు పొలిట్ బ్యూరో సభ్యులు, అలాగే చంద్రశేఖర్ రెడ్డి గారు, ఆయన సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, మరి పెద్ద పెద్ద సీనియర్ నాయకులు. అది తప్పు అయితే వాళ్ళందరూ సమర్థించరండి. మా అందరి వాదనని చంద్రబాబు నాయుడు గారికి పాదాల దగ్గర పెట్టాం. ఆయన ఒకవేళ ఇది చేస్తే పార్టీలో ఇంకా ఈ నాయకులు కార్యకర్తలు ఇంకా స్పీడ్గా పనిచేస్తారు అనుకుంటే చేస్తారు. లేదా అది ఇప్పుడు కరెక్ట్ కాదు, లేకపోతే ఇంకోటి ఏదన్నా అనుకుంటే పరిణామాలు దీనికి ఇతర పరిణామాలు ఏమైనా వస్తున్నాయి అనుకుంటే ఆయన ఆగుతారు. ఇంకా అల్టిమేట్ పవర్ అయింది, డెసిషన్ అయింది, అంతే సార్. అంటే ఇప్పుడు నిజంగా డిప్యూటీ సీఎం లోకేష్ గారినే చేయండి, పవన్ కళ్యాణ్ మాత్రం సీఎం చేయండి, చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని పంపించానండి. జనసేన నుంచి కూడా ఈ వాయిస్ కూడా వినిపిస్తుంది. ఈ పరిణామం ఎలా చూడాలంటే కామెంట్స్ కూడా వస్తున్నాయి. అది ఇప్పుడు జన సైనికులు వాళ్ళ అగ్రెసివ్ నేచర్ మన అందరికీ తెలిసిందే. వాళ్ళు ఎంత ప్రేమ అభిమానం చూపిస్తారో ఒక్కో పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళు అంత కోపం కూడా ప్రదర్శిస్తారు. అది వాళ్ళ ఆకాంక్ష, దాన్ని ఏం తప్పుపట్టలేమండి. ఎవరు నాయకుడు అన్నా సరే, ఇప్పుడు నేను లోకేష్ గారు సీఎం కావాలని కోరుకుంటున్నాను. అలాగే జన సైనికుడు ఉంటే నా పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలని కోరుకుంటాడు. వైసీపీ కార్యకర్త నాకు జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని కోరుకుంటాడు. దానికి మనం ఇచ్చేయలేం. అయితే దానికి కొన్ని పరిధులు ఉంటాయి, కొన్ని కట్టడలు ఉంటాయి. ఒకవేళ నిజంగా ఇప్పుడు కూడా ఎవరైనా సీఎం అవ్వచ్చు. 90 మంది ఎమ్మెల్యేలు ఎవరు ఓటేస్తే వాళ్ళే సీఎం. ఆ అవకాశం ఉంటే ఎవరు సీఎం అవడానికన్నా దాన్ని మనం అబ్జెక్ట్ చేయలేము. ఎందుకంటే రాజ్యాంగమే చెప్పింది 90 మంది ఎమ్మెల్యేలు ఎవరికి ఓటేస్తే. ఈవెన్ జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు 90 మంది ఎమ్మెల్యేలు ఓటేశారంటే అతనే సీఎం. సో 90 మంది ఓటేసే పరిస్థితి ఎవరికి ఉంటే వాళ్ళు సీఎం అవడంలో తప్పేం లేదు. అంటే ఈ కామెంట్స్ ఇప్పుడు జరుగుతున్న 2 రోజులు బట్టి జరుగుతున్న చర్చ ఏదైతే ఉందో, ఈ యొక్క వైసీపీ ట్రాప్లో పడి ఈ విధంగా కూటమికి ఇబ్బందికర పరిణామాలు మొదలయ్యాయి అనేది కూడా సీనియర్ నాయకులు మాట్లాడుతున్న పరిస్థితి. వైసీపీ ట్రాప్ అంటే జగన్మోహన్ రెడ్డి కోరుకుంటాడండి లోకేష్ గారిని సీఎం కావాలని, డిప్యూటీ సీఎం కావాలని. జగన్మోహన్ రెడ్డికి ఏం కావాలి? లోకేష్ గారు అమాయకంగా ఉండటం కావాలి. ఈ తెలుగుదేశం పార్టీకి వారసత్వం లేకుండా ఉండటం కావాలి. ఈయనకి వయసు పైబడుతుంది చంద్రబాబు నాయుడు గారికి. ఆయన ఏమన్నా ఇంకొక ఎలక్షన్కు 2 ఎలక్షన్లకు ఆయన ఏమన్నా కొంచెం డౌన్ అయితే నేను ఇంకా విజృంభించొచ్చని ఆయన కోరుకుంటాడు తప్ప తెలుగుదేశం పార్టీకి ఒక స్ట్రాంగ్ వారసత్వాన్ని, ఒక స్ట్రాంగ్ నాయకుడిని ఇప్పుడు డిప్యూటీ సీఎం గాను చేయాలని జగన్ కోరుకుంటాడండి. ఇదే ఎలాగా మరి జగన్మోహన్ రెడ్డికి అనుకూలం అవుతుందో, ఆయన ట్రాప్లో మేము ఎలా పడ్డామంటారు. ఆయన మమ్మల్ని గత 5 సంవత్సరాల్లో నా మీద, ఇప్పుడు ఈవేళ కూడా నేను కాకినాడ కోర్టుకు వచ్చాను మీతో మాట్లాడేటప్పుడు, 30 కేసులు పెట్టాడు నా మీద. రౌడీ షీట్ ఓపెన్ చేశాడు. 2 సార్లు హత్యా ప్రయత్నం జరిగింది. 22 రోజులు జైల్లో ఉన్నాను నేను. అయినా కూడా ఆయన మీద తిరగబడి పోరాడినండి నేను. మరి అలాంటిది మరి జగన్ గారి ట్రాప్లో నేను మాట్లాడుతున్నానని కొంతమంది మాట్లాడుతున్నారంటే ఇక వాళ్ళు విజ్ఞత కుదిలేస్తున్నారండి. అంటే మీరు అనుకున్నట్టు లోకేష్ అంత అమాయకుడు కాదు. ఆయన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. ఆయన సీఎం అయిన ఉన్నా సరే ఆయన పైన ఆయన చేస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అనేది వైసీపీ వాదన కూడా. లోకేష్ గారికి వైసీపీ భయపడుతుందండి 100%. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ ఎవరికి భయపడలేదు. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి ఆయన ధర్నా చేస్తూ ఆయన చెప్పిన ఏకైక పేరు నారా లోకేష్. రెడ్ బుక్లో అయినా అమాయకుల పేర్లు, డాక్టర్ సుధాకర్ గారు లాంటి అమాయకుల పేర్లు, లేకపోతే డ్రైవర్ సుబ్రహ్మణ్యం లాంటి అమాయకుల పేర్లు రాయలేదండి. ఎవడైతే అధికారం ఉండి దాన్ని దుర్వినియోగం చేశాడో, ఎవడైతే అడ్డదారులు తొక్కాడో అలాంటి వాళ్ళ పేర్లు రాశాడు. అలాంటి వాళ్ళ పేర్లు రాసినప్పుడు విలన్లు శిక్షించే వాళ్ళని ఏమంటారండి? హీరో అంటారు.
అలాగా లోకేష్ గారు ఒక హీరోలాగా అందరి పేర్లు రాశాడు. దానికి జగన్ గారు మరి ఢిల్లీ వెళ్ళి లోకేష్ గారి పేరుని అక్కడ ఆయన ధర్నాలో ఉపయోగించుకున్నాడంటే ఆయన ఈ రాష్ట్రంలో ఎవరికన్నా జంకుతున్నాడంటే అది ఒక్క నారా లోకేష్కి మాత్రమే. కాబట్టి నారా లోకేష్కి సముచిత స్థానం దక్కకూడదు, ఆయన అవమానపడాలి, తెలుగుదేశం పార్టీ నిర్వీర్యం అవ్వాలని ఆయన కోరుకుంటాడు. డౌట్ లేదు అందులో. అంటే మరొకటి వినిపిస్తుంది, అంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో అతను ఏం చేస్తే అది అమలవుతుంది, అలాగే ఇప్పుడు కేంద్రం నుంచి కూడా ఏం చేయాలన్నా ఆయన చేయగలుగుతున్నారు, స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా నిధులు కూడా రప్పించారు అనేది ఇవన్నీ చూసి వారంలోకే ఈ గేమ్ స్టార్ట్ అయింది అనేది కూడా మరొక వాయిస్ వినపడుతుంది. ఒకవేళ ఎవరు వారం లేకపోతున్నారంటే తెలుగుదేశం వాళ్ళ వారం లేకపోతే ఆయన అధికారాలకు కోత పెడతారు, వారం లేకపోతే ఆయనకు ఆంక్షలు విధింతారు. అంతే తప్ప ఆయనకున్న అధికారాలు యథాతథంగా ఉండి ఆయనకి సపోర్ట్ ఇస్తూ ఈవెన్ తెలుగుదేశంకి అనుకూలమైన మీడియాలు కూడా నేను కూడా పవన్ కళ్యాణ్ గారు మంచి పనులు చేసినప్పుడు సీజ్ ద షిప్ అనే విషయంలో కానీ వీటిలో కానీ వీటన్నిటిలో మేము ఆయన్ని పొగుడుతూ ఆయన లీడర్షిప్ని ఎలివేట్ చేస్తూ టీడీపీలు కూడా మాట్లాడుతున్నారు. ఎప్పుడు లోకేష్ గారి గురించో చంద్రబాబు నాయుడు గారి గురించో వాళ్ళ లీడర్షిప్ గురించి జన సైనికులు ఎవరు మాట్లాడినట్టు నేను చూడలేదు. కానీ తెలుగుదేశంకి అనుకూలమైన మీడియాలు పవన్ కళ్యాణ్ గారికి అనుకూలంగా ఇప్పటికి కూడా మాట్లాడుతున్నారు. అలాంటప్పుడు ఆయన్ని కంట్రోల్ చేయాలని టీడీపీ ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా అన్నా కూడా దాన్ని జన సైనికులు నమ్మకూడదు. ఎవరో క్రియేట్ చేస్తారు, క్రియేట్ చేయకుండా అయితే ఉండరు. కానీ అలాంటివి ఏమన్నా వచ్చినప్పుడు ఇదేంటి మాకు ఇంత సపోర్ట్ ఇస్తున్నారు కదా, వీళ్ళు మమ్మల్ని అణచివేయడానికి ఎలా ట్రై చేస్తున్నట్టు. మా డిప్యూటీ సీఎం, మా పవర్స్, మా శాఖలన్నీ మా దగ్గర ఉండగానే ఈ లోకేష్ గారి గురించి వాళ్ళు ఏదో మాట్లాడుకుంటుంటే అది మాకు ఎలా లింక్ పెడుతున్నారు వీళ్ళు అని చెప్పి వాళ్ళు కొంచెం అప్రమత్తంగా ఉండాలండి జన సైనికులు. అంటే ఇప్పుడు మరొక విషయం, అంటే పవన్ కళ్యాణ్ గారు టీటీడీలో జరిగిన మొన్న తొక్కిసలాట ఘటన కూడా జరిగింది. అందులో డైరెక్ట్గా చైర్మన్ కావచ్చు, ఇప్పుడు ఉన్నాడు బిఆర్ నాయుడు, వీళ్ళందరూ కూడా సారీ చెప్పాలి, క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి నేను నాలాంటి వాడినే చెప్పాను, వాళ్ళు ఎందుకు చెప్తా లేదు అనేది కూడా వాళ్ళు ఇప్పుడుగా కూడా చెప్పని పరిస్థితి. ఈ పరిణామాలు మరి పవన్ కళ్యాణ్ వాయిస్ కొంచెం వినకన్నా ఉన్నట్టు ఉంది కదా. లేదండి, ఆయన బిఆర్ నాయుడు గారు సారీ చెప్పారు. ఆయన అంటే మా తప్పు లేకపోయినా కూడా మేము ఇక్కడ జరిగిన దానికి భక్తులందరికీ కూడా మేము క్షమాపణ చెప్తున్నామని ఆయన తెలియజేశారండి. అంటే లోకేష్ గారు కూడా ఇది వ్యక్తిగత విషయం, మాకు సంబంధం లేదన్నట్టు కూడా మాట్లాడారు. ఆ పరిణామం కూడా సంబంధం లేదనలేదండి ఆయన. ఎవరో ఇప్పుడు మీలాంటి జర్నలిస్ట్ గారే అడిగారు, ఇలా బిఆర్ నాయుడు గారిని క్షమాపణ అడిగారు కదా, దాని మీద మీరేమంటారు అన్నప్పుడు క్షమాపణ అడిగింది పవన్ కళ్యాణ్ గారు పర్సనల్, అది ఆయన పర్సనల్గానే ఆయన అడగడం జరిగింది. అది తెలుగుదేశం స్టాండ్ కాదు. ఎందుకంటే తెలుగుదేశం నియమించిన చైర్మన్తో తెలుగుదేశం ఒకవేళ క్షమాపణ చెప్పించాలి అంటే ఇప్పుడు ఆయన బిఆర్ నాయుడు గారు క్షమాపణ చెప్పారు, ఆ టీడీపీ అధిష్టానం చెప్పకుండా చెప్పరు కదండి ఆయన. అయితే అక్కడ మాట్లాడిన మాటల వరకు మాత్రం అది పవన్ కళ్యాణ్ గారి ఆయన పర్సనల్ మాటలు అని చెప్పాడు ఆయన, అంతే. ఒకవేళ ఇస్తే కనుక ఒక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంలో ఆయన ఉండగలదంటారా జనరల్గా? అంటే ఒకవేళ లోకేష్ గారికి ఇచ్చి ఈయన కూడా డిప్యూటీ సీఎం హోదాలో పాలన ఎలా ఉంటుంది అనుకుంటారు, మీ అభిప్రాయం? ఆయన పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన నేచర్కి వచ్చి నాకు తెలిసినంత వరకు ఆయన మరొక 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారిని అంటే తెలుగుదేశం పార్టీనే ముఖ్యమంత్రి పీఠంలో ఉండాలని కోరుకున్న వ్యక్తి, 15 సంవత్సరాల పాటు కూటమి కొనసాగాలని కోరుకుంటున్న వ్యక్తి. వీళ్ళు ఒకసారి స్టేజ్ మీద కూర్చున్నప్పుడు నేను కూడా చూశాను, నేను కూడా షాక్ అయ్యాను. లోకేష్ గారు స్టేజ్ మీదకి వచ్చి ఈయన ఎంత వారిస్తున్నా సరే ఆయన పాదాలు తాకి ఆయన ఆశీర్వాదం తీసుకున్న ఒబీడియన్స్ లోకేష్ గారి దగ్గర ఉంది. సో ఎంత ఒబీడియన్స్ వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న బాండింగ్కి పవన్ కళ్యాణ్ గారు అసలు అడ్డు చెప్పరు దీనికి. ఒకవేళ లోకేష్ గారికి కూడా ఇస్తానంటే ఎస్, ఆయనకు కూడా ఎలివేషన్ కావాల్సిందే. ఆయనకు కూడా మొత్తం అంటే ఆ శాఖలో మాట్లాడుతున్నాడు, ఈ శాఖలో మాట్లాడుతున్నాడు, సకల శాఖ మంత్రిగా బిహేవ్ చేస్తున్నాడు అనే ఈ ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. వన్స్ ఆయన డిప్యూటీ సీఎం అయ్యాడు అనుకోండి, ఇప్పుడు డిప్యూటీ సీఎం అంటే దానికి ఏమి ప్రత్యేకంగా పవర్స్ లేకపోయినా కానీ ఆయనకి రిస్ట్రిక్షన్స్ కూడా ఉండవు. ఆ శాఖ మంత్రి ఈ శాఖలోకి ఎందుకు వచ్చాడు, ఆయన పలానా ఎమ్మెల్యేతో ఎందుకు మాట్లాడుతున్నాడు అనేది విమర్శలు ఉండవు. సో అందుకని అది మేము ఆయన అడిగాం కాబట్టి. అవును, పవన్ కళ్యాణ్ గారు కూడా అంత గొప్పగా కోరుకుంటున్నారు కాబట్టి ప్రతి విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని ఆయన గొప్పగా మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడే వ్యక్తి దీన్ని వ్యతిరేకిస్తారని నేనే అనుకోవట్లేదు. ఆయన వ్యతిరేకించడు, 100% కూడా దీన్ని వ్యతిరేకించడండి, ఆహ్వానిస్తారు. ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు అంటే 15 కాలాల పాటు కూటమితో కలిసి వెళ్ళాలనుకుంటున్నాం, కానీ అధికారులు సహకరించడం లేదనేది కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన పరిస్థితి. అంటే మరి అది ఆయన పర్సనల్ అనుభవాలండి అవి. ఎందుకంటే అధికారులు ఓ డిప్యూటీ సీఎంకి సహకరించిన అధికారి ఎవడు ఉంటాడు అసలు మామూలుగా అయితే. అలా ఎవరైనా సహకరించకపోతే పవన్ కళ్యాణ్ గారు సీఎం గారితో ఏమంటే పలానా ఐఏఎస్ ఆఫీసర్, పలానా ఐపీఎస్ ఆఫీసర్ ఇలాగ అంటున్నాడండి అంటే ఇమీడియట్గా ఆయన ఫోన్ చేస్తే సీఎం చెప్పినా విన్నోళ్ళు, డిప్యూటీ సీఎం చెప్పినా విన్నోళ్ళు అనేది ఉండరు. ఒకవేళ ఎవరైనా అలా చేసినా కానీ ఆయన అలా సాల్వ్ చేసుకోగలుగుతాడండి. ఆయన ఏమి ఆషామాషి వ్యక్తి ఏం కాదు, నెక్స్ట్ లెవెల్ రాజకీయం చేస్తాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు.
మరి ఇది ఫుల్ స్టాప్ పడే అవకాశం ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మీరు మొదలుపెట్టారు, అలాగే కొంతమంది మాట్లాడుతూ వస్తున్నారు. నిన్న వర్మ గారు కూడా మాట్లాడారు, ఆదిరెడ్డి వాసు కూడా ఇవాళ మాట్లాడారు. అంటే ఇలా పెరుగుతూ వస్తుంది. ఈ స్వరం ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది అంటారా? అంటే ఇది ఆయనకి ఇచ్చే వరకు కూడా మాట్లాడుతూ ఉంటారా? మరి నిజానికి అది మా కోరిక కదండి, మా ఆకాంక్ష. పార్టీకి ఒక యువ నాయకుడు రావాలి, అంత కష్టపడ్డ నాయకుడు రావాలనేది మా అందరి ఆకాంక్ష ఉంటుంది కదా. జనరల్ నేను అడుగుతున్నాను, మొన్న ఒక ఆయన, నిన్న ఒక ఆయన, ఇవాళ ఒక ఆయన కాదు. నేను ఏ రోజైతే మాట్లాడానో, నేను మాట్లాడినప్పుడు అది విన్న ప్రతి ఒక్కరు కూడా ఉన్నది కరెక్టే కదా అని ఈ పార్టీకి కొన్ని వందల వేల మంది మాట్లాడి ఉండాలి తెలుగుదేశం పార్టీ నుంచి. మరి వాళ్ళందరూ ఎందుకు మాట్లాడలేదు నాకు అర్థం అవ్వట్లేదు. కొద్దిమంది నాయకులు ఆయన ముందుకొచ్చి అవును ఎస్ ఇది మా పార్టీ భవిష్యత్తుకు సంబంధించిందంటే ఆల్మోస్ట్ మా భవిష్యత్తు అండి ఇది. పార్టీ బలంగా ఉండి పార్టీకి బలమైన నాయకుడు ఉంటేనే కదా పార్టీలో ఉన్న మేము స్వేచ్ఛగా ఉండగలుగుతాం. మా భవిష్యత్తు కోసం మేము చేసుకుంటున్న ఒక రిక్వెస్ట్ ఇది, అంతే తప్ప నేను 100% నేను వీడియో పెట్టేటప్పటికి లోకేష్ గారికి అసలు ఈ విషయం తెలియదు. ఇప్పుడు చాలామంది లోకేష్ గారు ఏదో వెనక నడిపించారు, చంద్రబాబు గారు వెనక నడిపించారు, తెలుగుదేశం పార్టీ అంతా కొమ్మక్కయ్య చేస్తుంది అంటారు. 100% వాళ్ళు ఎవరికి తెలియకుండా మొదలైన ఒక వాదన. మీరు అన్నట్టు అది గేమ్ స్టార్ట్ చేసింది టీడీపీ. పవన్ కళ్యాణ్ ఎంతవరకు ఉపయోగించుకోవాలి అంతవరకు వాడుకుంటున్నారు. ఇప్పుడు గేమ్ స్టార్ట్ అయ్యింది అనేది కూడా తప్పది. ప్రతిదాన్ని రాజకీయ కోణంలో చూడకూడదు. ఇప్పుడు కార్యకర్తల అభిమానాన్ని, కార్యకర్తల ప్రేమని, ఆకాంక్షని కూడా ఇప్పుడు ఎందుకండి నేనే చూశాను. తాడేపల్లిగూడెంలో మీటింగ్ జరుగుతుంది. ఎప్పుడు ఎలక్షన్కి ముందు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, బాలకృష్ణ గారు ఉన్నారు, లోకేష్ అందరూ ఉన్నారు. ఆ మీటింగ్ ఎదుర కూర్చున్న కుర్రోళ్ళు అప్పటికే పొత్తు కన్ఫర్మ్ అయిపోయింది. టీడీపీఏ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అని పవన్ కళ్యాణ్ గారు కూడా అనౌన్స్ చేశారు. అయినా మీటింగ్లో ముందు కూర్చొని పవన్ కళ్యాణ్ సీఎం అని అడుగుతున్నారు. మేమందరం ముచ్చటపడ్డాం. పవన్ కళ్యాణ్ గారికి ఉన్న అభిమానం, అంత స్వచ్ఛమైన అభిమానం ఒక వ్యక్తి సాధించడం అనేది అది మామూలు విషయం, అదృష్టం అది. అలాంటి అదృష్టం పవన్ కళ్యాణ్ గారికి దక్కిందని అందరూ హ్యాపీ ఫీల్ అయింది తప్ప ఇదేంటి మాకు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాక కూడా వీళ్ళు సీఎం అని అడుగుతున్నారేంటి, ఇది కరెక్ట్ కాదు, కూటమి ధర్మానికి విరుద్ధం, అసలు మాట్లాడకూడదండి. కొన్ని అభిమానంతో చేసే రిక్వెస్ట్లు ఉంటాయి. టీడీపీ కార్యకర్తలందరికీ, టీడీపీ క్యాడర్కి, నాయకులకి అడుగుతున్నాను, వీళ్ళు లోకేష్ గారు డిప్యూటీ సీఎం అవడం మీ అందరికీ ఇష్టం లేదా ఆయన సీఎంగా చూడాలని మీరు అనుకోవట్లేదా? ఎందుకండి నెల్లూరు నుంచి ఒక ఆయన, ఎక్కడో కడప నుంచి ఒక ఆయన, పిఠాపురం నుంచి ఒక ఆయన, ఉత్తరకంచి నుంచి ఒక ఆయన, అక్కడక్కడ ఎందుకు వస్తున్నాయి? మిగతా వాళ్ళందరూ ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇదేమి మనం ఇతర పార్టీలను ఏమీ మనం శంకించట్లేదు, ఇతర పార్టీలను అవమానించట్లేదు. మన పార్టీని బలోపేతం చేసుకోవడం అంటే మన భవిష్యత్తుని, మన పిల్లల భవిష్యత్తుని మనం బాగు చేసుకున్నట్టు. అందరూ కలిసి ఎందుకు అడగట్లేదు నాకు అర్థం కాలేదండి. అక్కడక్కడ అడుగుతున్నారు. ఇప్పుడు వీళ్ళు అన్నట్టు ఇదేదో ప్లానింగ్గా జరుగుతుంది అన్నట్టు అందరూ కలిసి ఒకసారి మాట్లాడి మా పార్టీ కార్యకర్తలు, మా నాయకుడు మాకు కావాలని అడిగితే దానికి అబ్జెక్షన్ ఏంటండి ఎవరికైనా? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తానండి. నాగబాబు గారికి మంత్రి ఇస్తారు అన్నప్పుడు కొద్దిమంది వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో పెట్టినప్పుడు నేనే దాన్ని ఖండించాను. నేను నాగబాబు గారు కూడా ఆయన వారసుడు కాదు. నాగబాబు గారు పార్టీ కోసం పనిచేశాడు, పార్టీ కోసం ఎన్నో డక్కా ముక్కలు తిన్నాడు, ఎన్నో మీటింగ్లు పెట్టాడు. ఆయన పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ఆ కోణాన్ని చూసి మనం ఆయనకి గౌరవించాలి తప్ప వాళ్ళ అన్నయ్యకి ఇచ్చేసుకుంటారు, వాళ్ళ తమ్ముడికి ఇచ్చుకుంటారా అంటే ఇంకొక అన్నయ్యకి ఎవరికన్నా, లేకపోతే ఇంకొక ఎవరన్నా మేనల్లుడికో ఎవరికో తెలియని వాళ్ళని తీసుకొచ్చి ఇస్తే మనం ప్రశ్నించాలి. కానీ పార్టీ కోసం పనిచేసినోడికి ఇస్తే అది ఎలా వారసత్వం కోణంలో చూస్తారని నేనే ఖండించాను. ఇక్కడ లోకేష్ గారు అంత పని చేసిన తర్వాత కూడా వారసత్వాన్ని ముసిగేసి ఆయనకు అవకాశం దూరం చేయటం అది తప్పు కదండి. అది దాన్నే ఖండించాను నేను. అంటే మీరు అన్నట్టు అంటే రాజేష్కి, జనసేనకి ఇద్దరికి పడకే ఈ విధంగా కామెంట్ చేశారని మొదట అనుకున్నారు. ఓ పక్కన వర్మ కూడా మాట్లాడిన పరిస్థితి, అంటే వర్మ ఇక్కడ ఎమ్మెల్సీ రాకుండా వర్మ కూడా అడ్డుకుంటున్నారు. ఈ పరిణామాలు అక్కడ ఇద్దరికే పడతలేదనేది కూడా ప్రచారం జరుగుతుంది. ఇందుకే వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు అనేది కూడా మరో కోణం ఉంది. ఎలా చూడాలి? అది ఇప్పుడు వాళ్ళు అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు మేము ఏమైనా జనసేన పార్టీకి ఇచ్చే అవకాశాలను మేము అబ్జెక్షన్ చేసాం అనుకోండి, ఏమంటే జనసేనకి ఎందుకు 4 మినిస్టర్లు ఇస్తున్నారు, ఎందుకంటే జనసేనకి ఇన్ని శాఖలు ఎందుకు ఇచ్చేశారు, అంతా కష్టపడ్డది తెలుగుదేశం కార్యకర్తలు, ఇలాగ ఎవరైనా వాదన తీసుకొచ్చారు అనుకోండి, అది ఖచ్చితంగా జనసేన పార్టీకి పలానా వాడు ఇంటెన్షనల్గా వ్యతిరేకం చేస్తున్నాడని అనుకోవచ్చు. ఇక్కడ జనసేన పార్టీకి చంద్రబాబు నాయుడు గారు ఏది ఇచ్చినా, ఈవెన్ గెలిచిన గెలుపులో కూడా గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ గారని కితాబ్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు కూడా మేము ఎవరు బాధపడలేదు. ఏమంటే మేము పార్టీ కోసం జైలు శిక్ష అనుభవించామండి, ఎంతోమంది కార్యకర్తలు చనిపోయామండి, మీరేంటండి అలా ఇచ్చారు. పోనీ చంద్రబాబు నాయుడు గారు ఇలాగ అన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు కాదండి టీడీపీ కార్యకర్తల వల్ల కూడా జనసేన గెలిచిందండి నువ్వు మాట కూడా ఆయన అనలేదు. అన్నప్పుడు కూడా మేమేం దాని గురించి బాధ పెట్టుకోలేదు. దాన్ని అంటే కొన్ని విషయాల్ని ఇప్పుడు పార్టీ కోసమే మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇది పార్టీ ఇంటర్నల్ వ్యవహారం. రెచ్చగొడతారు వైసీపీలు, ఖచ్చితంగా రెచ్చగొడతారు అనరు. ఆ కార్యకర్తలు జనసేన వాళ్ళు కూడా కోపం వస్తుంది, ఎందుకంటే వాళ్ళు అందరూ యువత కాబట్టి అగ్రెసివ్గా ఉంటారు. దాన్ని మేము అర్థం చేసుకోగలుగుతామండి. ఇప్పుడు నేను లోకేష్ గారిని సీఎం డిప్యూటీ సీఎం చేయండి అంటే నన్ను తెగదిగేస్తున్నారు.
తెగదిట్టేసిన నేను ఎవరిని కూడా నాకు కోపం ఉంది, నాకు కోపం ఉంటుంది, ఎవరి కేడర్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి వెనకాల ఉన్న కులం సపోర్ట్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి బలం వాళ్ళకు ఉంటుంది. కానీ ఇన్ని తిట్లు నేను ఎందుకు పడుతున్నానంటే వాళ్ళు అపార్థం చేసుకున్నారు, వాళ్ళని రాంగ్ ట్రాక్ పట్టిస్తున్నారు. కాబట్టి ఓకే. కానీ చంద్రబాబు నాయుడు గారు గేమ్ చేంజర్, పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు లోకేష్ గారిని గేమ్ చేంజర్గా మీరు చూడాలనుకుంటున్నారు అందరూ? ఆయన 200% గేమ్ చేంజర్ అండి. ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారు గేమ్ చేంజర్ కాదంటలే, కానీ లోకేష్ గారు కూడా గేమ్ చేంజర్. మీరు ఆలోచించండి, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు నాయకులందరూ ఎక్కడ ఉన్నారో కూడా భూతం ఎతికిన కనపడిన సమయంలో ఆయన యువకాలం పాదయాత్ర మొదలుపెట్టి ప్రతి దానిలోనూ అడ్డంకులు, రాళ్ల దాడి, లేకపోతే మూకుమ్మడిగా దాడి చేయటం, కోడిగుడ్లు ఎసరటం, ఆయన అవమానించటం, అసలు ఇలాంటి ఒక భయంకరమైన పాదయాత్ర భారతదేశ చరిత్రలో మరొకటి చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసి ఉండొచ్చు, ఫుల్ సెక్యూరిటీ, చాలా హైఫై, ఆయనకు అసలు ఏ ఇబ్బంది లేదు ఆ రోజున. కానీ ఈయన లోకేష్ గారు చేసింది అంత అద్భుతమైన పాదయాత్ర అండి. అలాంటి అద్భుతమైన పాదయాత్ర కూటమి దిశని మార్చింది. అది ఆయన గేమ్ చేంజర్. నేను బాధపడేది ఏంటంటే గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ గారు కాదంటలేదు, ఒప్పుకుంటున్నాను, యాక్సెప్ట్ చేస్తున్నాను. కానీ లోకేష్ గారు కూడా గేమ్ చేంజర్. కానీ ఆయన నువ్వు గేమ్ చేంజర్ కాదు కదా, అసలు నువ్వు కార్యకర్త కూడా కాదు, నువ్వు మూల కూర్చో అంటున్నారు. అది తప్పు కదండి. అది టాలెంట్ని, అంటే నేను ఆ వీడియోలో కూడా చెప్పాను, వారసత్వం ముసుగులో అర్హత లేనివాడిని అందలం ఎక్కించడం ఎంత తప్పో, వారసత్వం కారణంగా చూపించి అర్హత ఉన్నవాడిని అర్హతకు అవకాశాలకు దూరం చేయడం కూడా అంతే తప్పు. లోకేష్ గారికి అదే జరిగిందని బాధపడ్డాను తప్ప, నిర్ణయం ఏదైనా పెద్ద ఆయన తీసుకుంటాడు, దాంట్లో మాకు అబ్జెక్షన్. ఫైనల్గా మరి ఈ పరిణామాల్లో ఇంకా చివరికి ఏ విధంగా పుల్ స్టాప్ పడుతుంది అనుకుంటున్నారంటే మీరు, ఇంకా ఇవి జరిగిన పరిణామాలు బట్టి? ఇప్పుడు మనిషి అనేవాడు ఎప్పుడు కూడా ఆశతో బతుకుతాడండి. మేమేమనుకుంటున్నాం అంటే చంద్రబాబు నాయుడు గారు రావని ఇంతమంది కార్యకర్తల ఆకాంక్ష ఉంది, తెలుగుదేశం పార్టీకి కూడా భవిష్యత్తు ఉండాలి. పార్టీ బలోపేతానికి బీజేపీ కూటమిలో ఉన్నా సరే బీజేపీ తన ప్రయత్నాలు తను చేసుకుంటుంది సొంతంగా పార్టీ ఎదగటానికి. జనసేన పార్టీ కూడా తన ప్రయత్నాలు తను చేసుకుంటుంది. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా తన ప్రయత్నాలు తను చేసుకుంటూనే పొత్తు ధర్మం ప్రకారం అందరూ కలిసి ఉంటారు. అలాగే ఈ ప్రయత్నం పార్టీ బలపడటానికి మాత్రమే, ఇతర పార్టీలని వ్యతిరేకించడానికి కాదని బాబు గారు అర్థం చేసుకుని మాకు నాయకుడిగా లోకేష్ గారిని ప్రకటిస్తారని ఆశగా ఉన్నాం సార్. థ్యాంక్ యూ. చూస్తున్నా ఇది పరిస్థితి. పార్టీ కోసం ఎన్నో కష్టపడ్డారు. అలాగే యువగాలం పాదయాత్ర ఎన్నో అవమానాలు పడుతూ ఎన్నో ఎదిరించి ఈ విధంగా ఆయన పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశారు. అలాగే కూటమి గెలుపుకు కూడా ఆయన కృషి చేశారు. కాబట్టి ఆయన్ని డిప్యూటీ సీఎం హోదాలో చూడాలనుకుని పార్టీలో ఉన్నటువంటి ప్రతి నాయకులు కూడా కోరుకున్నారు. ఒక్కొక్కరుగా ముందుకు వస్తున్నారు. అంటే ఇప్పటికే కొంతమంది మాట్లాడిన పరిస్థితి ఉంది. అలాగే అందరి అభిప్రాయాలు అన్నీ కూడా కొంతమంది చెప్పగలరు, కొంతమంది చెప్పలేరు. కానీ ఆయన అయితే ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో చూడాలనేది, అలాగే వేరొక పార్టీని ఉద్దేశించి వ్యతిరేకించడానికో కూటమిని వ్యతిరేకించడానికో కాదు, కానీ ఆయనకి కష్టపడ్డారు కాబట్టి తగిన గుర్తింపు ఇవ్వాలనేది ఆయన డిప్యూటీ సీఎం హోదాలో చూస్తే బాగుంటుందని, ఒకవేళ సీఎం హోదా మొదటగా అడిగినటువంటి సీఎంగా ఉంటే బాగుంటుంది. ఒకవేళ నెక్స్ట్ వచ్చే 29 ఎన్నికలకు మాజీ సీఎంగా మళ్ళీ ఎన్నికల బరిలో ఆయనే ఉంటారు కాబట్టి ఆ విధంగా ఉండాలని మొదట కోరుకున్నాను. కానీ డిప్యూటీ సీఎం హోదాలో కావాలని ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. కాబట్టి కోటి సభ్యత్వాలు నమోదు చేసి ఏ పార్టీ చేయని ఘనతని నారా లోకేష్ చేశారు. అలాగే కష్టకాలంలో పార్టీ కార్యకర్తలకు అండగా ఉన్నారు. కాబట్టి ఆయన ఈ విధంగా చూడాలని పార్టీలో ఉన్నటువంటి ప్రతి నాయకుడు కోరిక మాత్రమే, ఆ కోరిక నెరవేరుస్తారని, అలాగే సీఎం చంద్రబాబు గారికి అయితే ఈ విధంగా మనకి మహాశయన రాజేష్ గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. మన సతీష్తో ప్రకాష్ RTV కాకినాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.